వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గాజుల దిన్నె ప్రాజెక్ట్ దగ్గర విషాదం. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గాజుదిన్నె ప్రాజెక్ట్ సంజీవయ్య సాగర్ దగ్గర గురువారం విషాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉండడంతో ఒక గేటు ఎత్తి దిగువకు 300 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కొంతమంది కాలేజీ యువకులు సందర్శనకు వెళ్ళగా ప్రాజెక్ట్ గేటు ముందు ఉన్న చిన్న కొండరాయిపై నిలబడి ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీళ్లలో పడ్డారు. నీటి ప్రవాహం స్వల్పంగా పెరగడంతో ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విద్యార్థులు ఎమెగినూర్కు చెందిన చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్లుగా గుర్తించారు. వీరు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు స్నేహితులు తెలిపారు. విద్యార్థుల కోసం ప్రాజెక్టులో పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా 2 గంటల తర్వాత చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలింపు చేపడుతున్నారు. ఇద్దరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనడంతో ప్రాజెక్ట్ పరిసరాల్లో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద సంఘటన అందరికీ కంటతడి పెట్టించింది. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. అదే ఈరోజు ఏమో కాలేజీ బంధు మోడీ వచ్చినాడని ఆ పిల్లలంతా వచ్చి ఇక్కడ సెల్ఫీ తీసుకునేకి వచ్చి జారిపడ్డారు సార్. దాంట్లోనే ఆ పిల్లలు మా కూడా ఇంకా చూస్తూనే ఉండం. దూరం సరదాగా వచ్చినారు పాపము. 7-8 మంది పిల్లలు వచ్చిండ్రి. మా ముందరే అట్లా జారిపడి వెళ్ళిపోయినారు సార్. అది పాకర పట్టింటే బాగా జారుతుంది సార్. చాలా మంది కింద పడితే లేస్తుంటాము. ఏమంటే మాకు అలవాటు పడిపోయింది. ఆ పిల్లలు కొత్తగా వచ్చినారు. ఆ పిల్లలు తెలలేదు. మా పేర్లు తెలుసు సార్. ఏమో స్టూడెంట్ లెక్క ఉండరు పిల్లలు అని తెలుసు సార్. ఏమెనూరు అన్నారు అంతే. ఏం లేదు సార్, అక్కడ పిల్లోడు అక్కడ ఆడుకునేకి వచ్చినాడంట. అక్కడ జారి దాంట్లో పన్నాడు. పైన ఆ గొంతనంటే పన్నాడు. ఇంకా లోపల దాదాపు 15 అడుగుల లోతు ఉంటుంది. ఇంకా మేము కానీ బాగానే మత్స్యకారులు అంతా ఒక 10 మంది 15 మంది కాటికి వచ్చినాము. బాగానే ట్రై చేసినాము. ఇంకా అంత దొరకలేదు ఇంతవరకు. అయితే ఏమన్నా రేపు పొద్దున తేలే అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం బతికి ఉండే అవకాశం అయితే లేదు. లోపల చెరకలు ఉన్నాయి బాగా. లోపలంతా రాళ్ళు, చెరకలు, దాంట్లోనే ఏమన్నా ఇరుక్కుంటాడని మాకు డౌట్.